జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులారా, అలర్మేల్ మంగ పద్మావతి నాయక సమేతురైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క పరిపూర్ణ అనుగ్రహంతో ఆశ్వయుజ శుక్లపక్షం శరన్నవరాత్రోత్సవాల్ని మనం అంగరంగ వైభవంగా జరుపుకుంటూ ఉన్నాం మన లోటస్ టెంపుల్లో. అలానే చివరి రోజు మనము విజయదశమిని కూడా జరుపుకుంటూ ఉన్నాం మన టెంపుల్లో. అందరూ కూడా విచ్చేసి ఆ యొక్క స్వామి యొక్క అనుగ్రహాన్ని అందరూ కూడా పాత్రులై స్వామి యొక్క అనుగ్రహం చేత మన ఆ రోజు దశమి రోజు ఉదయంగా స్వామి అర్చనల్ని ప్రారంభం చేసుకుంటూ ఉన్నాం. అందరూ కూడా వచ్చి మీ కుటుంబ సభ్యుల అందరి పేర్లను కూడా చెబుతూ స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందుతూ, అలానే ఆ రోజు సాయంత్రం మనం ఇక్కడ ఆలయంలో శమీ పూజను కూడా జరుపుకుంటూ ఉన్నాం. విజయదశమి అంటే రాముడు మనకు ఎలాంటి విజయాన్నైతే అందించాడో అలాంటి విజయం మనందరికి కూడా కలగాలి అని రావణ వధని చేసుకుంటూ శమీ పూజను కూడా చేసుకుంటూ ఉంటాం. త్రేతాయుగాన్ని ద్వాపర యుగాన్ని రెండింటిని కూడా మనం కలుపుతూ ఆ యొక్క విజయాన్ని మనము ఎప్పుడూ కూడా మన యందే ఉండాలి అని భగవంతుణ్ణి ప్రార్థన చేసుకుంటూ ఆ యొక్క దసరా పండుగని మనం జరుపుకుంటూ ఉంటాం. అందరూ కూడా బతుకమ్మ పండగ అని ఇంకో పండగ అని అన్నీ కూడా చేస్తూ ఉంటారు. కానీ మనము అందరము కూడా రావణ వధ చేసినటువంటి రాముణ్ణి మాత్రమే తలుచుకుంటూ ఉంటాం. ఎందుకు అంటే ముల్లోకాలకి తను 11,000 సంవత్సరాలు మనకు రాజ్యాన్ని పరిపాలిస్తూ ఎలా ఉండాలి అని మనకు చెబుతూ ఉంటారు కనుక ఆ విజయాన్ని మనం ఒకసారి అందరం కూడా తలుచుకుంటూ విజయదశమిని మనం చేసుకుంటూ ఉంటాం. అలాంటి విజయదశమిని మనము అంగరంగ వైభవంగా మన లోటస్ టెంపుల్లో మనం అందరం కలిసి చేసుకుందాం. అందరూ కూడా వచ్చి ఆ యొక్క భగవంతుని యొక్క అనుగ్రహం పొందాలి అని మా యొక్క ఆలయ కమిటీ సభ్యులందరూ కూడా అలానే అందరం బంధువులందరం కూడా పిలుస్తూ ఉన్నాం. అందరూ కూడా వచ్చి భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొందాలి అని కోరుకుంటూ ఉన్నాం. జై బోల్ శ్రీనివాస భగవానికి జై.